వెంకటేష్ శర్మ గారు, ఏంటి కోర్టులో ఎంతవరకు వచ్చింది సార్? ఏమన్నా కొంచెం పాజిటివ్గా కోర్టులైనా అంటే వ్యవస్థలు, ఒక వ్యవస్థలో మనం పోయినా మరో వ్యవస్థ ఉంటుంది, ఎక్కడో చోట న్యాయం జరుగుతుందనే ఆశ, అంతే, ఇంకేం లేదు. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒకసారి చూసుకోండి. ఈరోజు పిటిషనర్ తరపున బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి తరపున సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు, వివేకానంద గారు ఇద్దరు కూడా వారి ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగిందండి. వారు క్లియర్గా చెప్పారు, ఏదైతే ఇది టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందో అది కాదు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ యొక్క ఉద్దేశము. ఈవీఎంలో ఉన్న ఓట్లన్నీ వీవీప్యాట్స్తో పాటు మిక్స్ చేసి అది కౌంట్ చేసి అది రెండు సరితూలుతున్నాయా లేదా అంత చూసుకోవాలి, చేయాలి. అంతేకాకుండా ఏదైతే బ్రంట్ మెమరీ ఉందో, మైక్రో కంట్రోలర్ యూనిట్ ఉందో, వివిప్యాట్ యూనిట్ని, వీటన్నిటిని కూడా చెక్ చేసి ఇవేవి కూడా హ్యాకింగ్కి గురవలేదు, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, చేసినాయి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో ఉంది. అందుకనే పిటిషనర్ గారు 47,200 అమౌంట్ కూడా కట్టడం జరిగింది 12 ఈవీఎంలకి అని చెప్పి సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగిందండి. ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఏదైతే కలెక్టర్ గారు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి ప్రెస్ మీట్ చెప్పడం కానివ్వండి, అభ్యర్థులకి లేఖ రాయటం కానీ చేయటం కానీ అవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పుని తొంగలో తొక్కినట్టే, సుప్రీంకోర్టు తీర్పుని నిర్లక్ష్యంగా వదిలేసినట్టే. దాన్ని అసలు పట్టించుకోకుండా వీళ్ళు సొంతంగా ఒక ప్రొసీజర్ రెడీ చేసుకుంటున్నారు. దీనివల్ల పిటిషనర్ నష్టపోతారు. పిటిషనర్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, వీవీప్యాట్లో ఓట్లని, ఈవీఎం మిషన్లో ఓట్లని సరి సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తే తప్ప పిటిషనర్ యొక్క రైటు కాపాడబడదు. లేకపోతే కనుక ఇతను ఆర్టికల్ 14 ప్రకారం కానివ్వండి, కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ అన్యాయం జరిగినట్టుగా అవుతుందని చెప్పేసి దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించడం జరిగిందండి ఈ పూట. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వారు ఎవరైతే ఉన్నారో వారి వాదనలు వినిపించడం కోసం రేపటికి వాయిదా పడింది. రేపు ఫస్ట్ మ్యాటరే లిస్ట్ అయింది 15వ నెంబర్ కోర్టులో. రేపు మిగతా వాదనలు జరుగుతాయండి. పిటిషనర్ మాత్రం క్లియర్ గా చెప్పారు, ఆల్రెడీ మేము నిన్న ఏదైతే ప్రొసీజర్కి విరుద్ధంగా జరుగుతుందో దాన్ని రిట్ పిటిషన్ అయ్యే వరకు కూడా ముందుకు వెళ్ళకూడదని చెప్పి లెటర్ పెట్టేసి వాళ్ళు వచ్చారు, చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జరుగుతుందని నిన్న మధ్యాహ్నం అదే ప్రాసెస్ కూడా ఆగిపోయింది అని చెప్పి కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఈ పూట కూడా ప్రాసెస్ ఏం జరగలేదు కాబట్టి ఇది అత్యవసర మ్యాటర్ కాబట్టి దీని మీద తొందరగా నిర్ణయం వస్తే దానికి తగ్గట్టుగా తదుపరి చర్యలు ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి పిటిషనర్ కి న్యాయం చేయాలని చెప్పి కోర్టులో ఈరోజు వారి తరపున వాదనలు వినిపించడం జరిగిందండి.